शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् आर्ष विज्ञान संपन्नं लोकहिते रतं मूर्तिभूत शिवानन्दं सद्गुरुं नौमि योगिनं सद्गुरुं नौमि योगिनं श्री सद्गुरु शिवानंद गुरुमूर्तये नमः। सद्गुरु महिమైన ఈ సభా సదస్సు శమనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారు పరమపదించి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతోంది. ఇక్కడికి రావాలి, వారి యొక్క దివ్య సన్నిధానాన్ని దర్శించుకోవాలి అనే తపన ఉన్నప్పటికీ ఇవాళ నాకు అది ప్రాప్తమైంది. అందున వరంగల్ వచ్చి శివ సంబంధమైన ప్రవచనాలు చేస్తూ ఉండగా వారి యొక్క జన్మదినం రావడం, ఈ రోజున ఇక్కడికి రావడం వారి అనుగ్రహంగానే నేను భావన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను వస్తూ ఉంటే ఒక మాట నన్ను పరిచయం చేస్తూ పెద్దలు అంటూ ఉండగా వినబడింది, సద్గురువులకు ప్రీతిపాత్రమైన వ్యక్తి అని. అలా ఇక్కడికి వచ్చినప్పుడు గోపీచంద్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, ఎంతో ఇష్టమైన వ్యక్తి శివానందమూర్తి గారికి అని. ఈ రెండు నాకు గొప్ప బిరుదులుగా నేను స్వీకరిస్తున్నాను. ఇక్కడికి మించి మరే పరిచయ వాక్యాలు కానీ ఉపోద్ఘాతాలు కానీ బిరుద వాక్యాలు కానీ అక్కర్లేదు. అంతకంటే ఇంకేం కావాల్సింది జన్మకి చరితార్థం. అయితే శివానందమూర్తి గారి గురించి మాట్లాడాలంటే ఎంతో మాట్లాడచ్చు, అదేవిధంగా మాట్లాడాలనుకుంటే ఏమీ మాట్లాడలేము కూడా. మనసు ఒక బరువుతో నిండిపోతుంది. అందున ఇక్కడికి వచ్చి వారి దివ్య సన్నిధానాన్ని దర్శించుకున్నాక, శివ మందిరాన్ని దర్శించి వారి మూర్తికి ప్రణమిల్లాక మనసు భారమై నిజానికి మాట కష్టమవుతున్నది. అయినా పలికించేవారు వారే కనుక వారికి నమస్కారం చేసుకుని, ఇక్కడున్న మీరందరూ ఇందులో చాలామంది గురువు గారికి అత్యంత సన్నిహితులు. వారి యొక్క మాటలు, స్ఫూర్తి వాక్యాలు, గ్రంథాలు, వారి జీవితం ఇవన్నీ దగ్గర నుంచి అనుభవించినటువంటి వారు. మీకు ఎన్నో అనుభూతులు ఉంటాయి. కానీ విశ్వనాథ వారు చెప్పినట్టు తనదైన అనుభూతి తనది కాన, ఎవరి అనుభూతి వారిదే. అది నా అనుభూతిని నేను ఇక్కడ చెప్పుకోవాలని ప్రయత్నించినా సద్గురువు గురించి రెండు రకాలైనటువంటి వాక్యాలు వస్తూ ఉంటాయి సాధారణంగా. ఒకటి వారి ద్వారా పొందినటువంటి దివ్యానుభవాలు ఒకటి, రెండవది వారి జీవితాన్ని, వారి గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు తద్వారా కలిగిన స్ఫూర్తి ఒకటి. ఈ 2 అంశములు చెప్పుకుంటూ ఉన్నా నిజానికి ఎంత సమయం వచ్చినా సరిపోదు. అటువంటి దివ్య వ్యక్తిత్వం వారిది. నాకు వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఈ జీవితం ఈ విధంగా తిరగడానికి కారణం మాత్రం సద్గురు శివానందమూర్తి గారే. నేను ఇది ఎల్లవేళలా విశ్వసిస్తూ ఉంటాను. 3 గురువుల యొక్క ప్రధానమైన స్ఫూర్తి నాకు కనబడుతూ ఉంటుంది. మొదటిది మహాత్ములు, మహాపండితులే మా నాన్నగారు. రెండవది శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఆ తర్వాత మా మంత్రదీక్షను ఇచ్చినటువంటి మహాదేవానందనాథుల వారు. ఆ 3 యొక్క పద్ధతి ఒక్కొక్క రకంగా ఉన్నది. ఒకరు విద్యనిచ్చారు, ఒకరు ఆశీర్వచనాన్ని ఇచ్చారు, ఇంకొక ఆయన మంత్రదీక్షణ ఇస్తే ఆ 3 వల్ల జీవిత పరమార్థం ఏమిటనేది నిర్దేశించిన వారు సద్గురు శివానందమూర్తి గారు. వ్యక్తిగతంగా వారిపై నాకున్నటువంటి భావం ముందు చెప్పుకోవాల్సినది. అయితే వారితో నేను ఎప్పుడు కలిసినా ఏం మాట్లాడేవాళ్ళం కావు, పైగా ఏ ప్రశ్నలు వేసేవాళ్ళం కావు. మఠం వేసి కూర్చోవడమే. వారు మాట్లాడేవారు వినేవాళ్ళు. వినేటప్పుడు మాటల్లాగా అనిపిస్తూ ఉంటాయి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ మాటలు మననం చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క గ్రంథాలు రాయవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అందుకు ఒకప్పుడు మద్రాసులో మొట్టమొదటిగా వారి ప్రవచనం ఇస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా ఆ సభ ఋషిపీఠం తరపున నిర్వహించాం. అందులో చాలా విశ్వనాథ శాస్త్రి గారు మేము అందరం కూర్చుని ఉన్నాం. అదంతా అయిన తర్వాత చివరిగా అభినందన వాక్యాలు చెప్పాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. అప్పుడు మాట అన్నా, గురువుగారి మాటలు మంత్రాలు అని. ఇది ఎప్పుడూ నా మనసులో గుర్తుంటుంటుంది. సద్గురు శివానందమూర్తి గారి ప్రతి మాట ఒక మంత్రం. మంత్రం అంటే అర్థం నిజానికి మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేసేవాడిని రక్షిస్తుంది అని. నిజమే, సద్గురు వాక్యాలు మననం చేస్తే మనల్ని రక్షిస్తారన్న సందేహం లేదు. అడుగడుగున వారి వాక్యాలు నిరంతరం కూడా మనం మననం చేసుకోవాల్సింది. అయితే వారి వాక్యాలు ఒక పండితుడి వాక్యాలు కావు, ఒక కవి వాక్యాలు కూడా కావు. ఎందుకంటే పండితులు బహుశాస్త్రములు పరిశీలించి ఆ శాస్త్రం వల్ల వచ్చిన వ్యుత్పత్తితో మాట్లాడతాడు. పండిత వాక్యాలు అవి చాలా గొప్పగా ఉంటాయి, మనకి ధర్మాన్ని జ్ఞానాన్ని అందిస్తాయి. పండిత వాక్యాలు గొప్పవి.
కవి కూడా బహుశాస్త్రములు వీటితో వ్యుత్పన్నుడై తనదైన ప్రతిభతో గొప్ప మాటలు చెప్తాడు. అది కూడా మధురంగా ఉంటుంది, అబ్బా అనిపించేటట్టుంటుంది. ఈ రెండు కవి వాక్యాలు, పండిత వాక్యాలు. గురువు గారి వాక్యాలు ఆయన అనేక గ్రంథాలు చదివారు. అద్భుతమైన ఊహాశక్తి, భావనాశక్తి కలవారు కనుక గొప్ప కవి పండితులు రెండును. కానీ వారి వాక్యాల్లో ఈ కవి పండిత లక్షణాలను మించి మరొక లక్షణం కనిపిస్తుంది. ఏమిటి ఆ లక్షణం అంటే ఋషి లక్షణం అంతే. ఇక్కడ కనుక గురువు గారి వాక్యాలు ఋషి వాక్యాలు, ఇక్కడ సందేహం లేదు. గురువు గారు భారతీయ ఋషి పరంపరకి ఒక సజీవమైనటువంటి ఉదాహరణ. భారతీయ ఋషి పరంపర, ఎందుకంటే మన సంస్కృతి అంతటికి కలిపి ఒక పేరు పెట్టుకోవాలంటే దాని పేరు ఆర్ష సంస్కృతి అని పేరు. ఇక్కడ ఆర్ష అంటే ఋషి సంబంధమైన అని అర్థం. కానీ ఋషులు అనంత తపశ్శక్తితో లభించినటువంటి అతీంద్రియ దర్శనంతో ఏ సత్యాన్ని దర్శిస్తారో ఆ సత్యాన్ని ఆవిష్కరిస్తారు. ఆ సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం. కనుక ఋషులు దర్శించిన సత్యాల యొక్క సమాహారానికి పేరే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి నిర్వచనం అంటే ఇంతే, మరికోట్లేదు. అందుకే స్వామి వివేకానంద హిందూ ధర్మం అంటే ఏమిటంటే వేలాది ఋషులు తపస్సుతో దర్శించినటువంటి దివ్య సత్యాల యొక్క కూడికయే హిందూ ధర్మం అని గొప్ప నిర్వచనం చెప్పారు. అది మన ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం. ఆ ఋషుల గురించి సంపూర్ణంగా వారి హృదయం ఎవరికి అర్థమవుతుందంటే మన ఋషికి అర్థమవుతుంది. ఋషి కవి కంటే పండితుడి కంటే గొప్పవాడు. ఇందాకే చెప్పినట్టు తపస్సు చేత వికసించిన అతీంద్రియ దృష్టి కనబడతాడు. అతీంద్రియ దృష్టికి కనబడే సత్యాన్ని ఆయన మంత్ర రూపంలో ఆవిష్కరించాడు. అలాంటి ఋషులు ఇచ్చినది ఆర్య సంస్కృతి, ఆర్ష సంస్కృతి. ఆ సంస్కృతికి పీఠం భారతదేశం. అలాంటి భారతదేశం అంటే ఋషి సంస్కృతి తప్ప మరొకటి కాదు. భారతదేశం ఎన్ని రకాల ప్రగతి సాధించినా భారతదేశం యొక్క ఆత్మ మాత్రం ఆర్ష సంస్కృతి. ఆ భారతదేశం యొక్క ఆత్మ ఒక రూపం ధరించి మన ముందు నడయాడితే ఆ స్వరూపం పేరే సద్గురు శివానందమూర్తి గారు. అందుకే మనం మనదైన ఋషులు నమస్కరించుకోవాలి అంటే ఎంతమంది ఋషులండి. ఈ పని ఎవడైనా పెట్టుకుంటే వేదములో ఎంతమంది ఋషులు ఉన్నారు, ఉపనిషత్తుల్లో ఎంతమంది ఋషుల ప్రస్తావన ఉంది, రామాయణంలో ఎందరు ఋషులు ఉన్నారు, భారతంలో ఎందరు ఋషులు, ఇలా మనకు లభ్యమవుతున్నటువంటి సర్వ విధములైనటువంటి వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఆ ఋషుల పేర్లను ఒక దగ్గరికి తెచ్చుకుంటేనే అదొక వాల్యం అవుతుంది, ఉద్గ్రంథం అవుతుంది. ఎంతమంది ఋషులు, వేలాది ఋషులు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సంప్రదాయాన్ని మనకు అందించారు. ఎవరిది వారిది గొప్పతనం. ఇంకా గొప్పతనం ఏంటంటే ఇన్ని రకరకాల విజ్ఞానాన్ని అందించినా ఒకదానికొకటి వైరుధ్యం లేదు. అది గొప్పతనమైన గొప్ప అంశం. అంటే పరస్పర వైరుధ్యం లేకుండా పరస్పర సమన్వయంతో వారు అపారమైన జ్ఞానాన్ని మనకు అందించారు. దురదృష్టవశాత్తు ఇంత జ్ఞానానికి కూడా ఇతరులు దాడి చేసిన తర్వాత మతం అనే పేరు ముద్రపడిపోయింది. దానికి సంబంధించిన ఏ విజ్ఞానాన్ని మనం పరిశీలిద్దామన్నా ఇది మతపరమైన అంశం అని మన చేత అధ్యయనం చేయనివ్వడం లేదు, పరిశీలించనివ్వడం లేదు. అది కేవలం మత విశ్వాసాల పుట్టగానే మన జ్ఞానాంతటి పక్కకు దూషిస్తాం. ఇలాంటి తరుణంలో ఒకవైపు విశ్వవిద్యాలయాలు కానీ పాఠశాలలు కానీ మనదైన జ్ఞానాన్ని మనకి అందనివ్వకుండా చేస్తున్న సమయంలో ఆ ధర్మాన్ని, జ్ఞానాన్ని అది ధర్మంగా జ్ఞానంగా మనకు అందజేసేటువంటి వారు కావాలి. అందుకే రకరకాల పీఠాధిపతులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, తపస్సంపన్నులు ఉన్నారు. కానీ వీరందరూ కూడాను కేవలం ఒకనొక మతపరమైనటువంటి పెద్దలుగా మనకు కనబడతారు. వారి ఆశీర్వచనాలు మనకు కావాలి, వారి అనుగ్రహం మనకు కావాలి, అందులో సందేహం లేదు. కానీ గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనదైన సంస్కృతి ధర్మము, జ్ఞానము అనేటటువంటి ఒక అద్భుతమైన నిజాన్ని ఆయన తన ఉనికి ద్వారా, తన వాక్కు ద్వారా మనకు అడుగడుగున గుర్తు చేస్తూ వెళ్ళారు. ఇక్కడ అది గురువు గారి మహిమలు ప్రతి వారికి ఏవో ఒకటి కనబడుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు ఉన్నాయి. ఇక్కడ కదలిస్తే ప్రతి వారు కూడా కొన్ని గంటల సేపు గురువు గారి మహిమలు ఏం అనుభవించారో చెప్పగలరు. అంత మహిమానుభవం మీకు ఉంది కనుకనే ఇవాళ ఇంతమంది ఇక్కడికి రాగలిగి కూర్చుని మాకు వింటున్నామంటే ఇక్కడున్న ప్రతిగా వారికి వ్యక్తిగతంగా గురువు గారి యొక్క మహిమానుభవం ఉంది. నాకు కూడా ఉంది వ్యక్తిగతంగా. అయితే నాకు మైక్ వచ్చింది కానీ కొంచెం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ అసలు మహిమ ఏమిటి? గురువు గారి మహిమ. అనేక సమయాల్లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా గురు స్మరణతో దాని నుంచి వైదొలగడం ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే వారి తపశ్శక్తి అటువంటిది. ఆ తపశ్శక్తి వల్ల తప్పకుండా స్మరణ మాత్రం చేతను అనుగ్రహించినటువంటి ప్రభావాలు చాలా చాలా ఉన్నాయి. అయితే గురువుగారి మహిమ అనేది ప్రధానంగా చెప్పాలంటే ధర్మము, జ్ఞానము, ఈ రెండే గురువు గారి మహిమ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశము. ధర్మము, జ్ఞానము. ఎలా ఉండాలో చెప్తుంది ధర్మం, ఏం పొందాలో చెప్తుంది జ్ఞానం. ఆ రెండు కూడా గురువుగారు అడుగడుగునా బోధించారు, జీవించారు. అది గొప్ప విషయం. నేను బోధించడం లేదు, అలాగే జీవించడం లేదు.
మరి బోధించి జీవించారు, జీవించి బోధించారా అంటే రెండూ కూడాను నిరంతరం కలిసి ప్రవహిస్తున్నాయి ఇక్కడ. మరి గురువుగారు సమస్తమైనటువంటి ఆర్ష విజ్ఞానానికి, ఆర్ష ధర్మానికి ఒక స్వరూపంగా నడయాడారు. అందుకే వారిని అవతార పురుషులు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అవతార పురుషులు అంటే ఏమిటో అధ్యయనం చేయగలిగితే, ఎందుకంటే ప్రతిదానికి నిర్వచనం ఉంటుందండి. అవతార పురుషులు, సిద్ధ పురుషులు, కారణ జన్ములు, దేవతామూర్తులు, వీడికి నిర్వచనాలు ఉన్నాయి. అంతేగాని మనకేదో అనుభూతి కలగగానే ఏ పదంతో వస్తే అది వాడిస్తే సరిపోదు. దానికి నిర్దిష్టమైన పదాలు ఉంటాయి. శివానందమూర్తి గారిని మేము అవతారమూర్తిగానే భావిస్తాం. ఎందుకు అలా భావిస్తాం అంటే ఒకానొక లక్ష్యం కోసం దిగి వచ్చినటువంటి స్వరూపం. మరి జీవితాన్ని మనం పరిశీలిస్తే వ్యక్తిగతంగా తన కోసం అంటూ ఏం లేదు. ఆయన మొత్తం ధర్మం కోసం, జ్ఞానం కోసమే జీవించారు. తన ఉనికి దానికే, మన కోసం, మన క్షేమం కోసం ఉన్నారు. అందుకే ఆర్ష విజ్ఞాన సంపన్నం సదా లోకహితే రథం. వారి గురించి తలచుకున్నప్పుడు మనస్సులో మెదిలిన అనుష్ఠుప్తి సదా లోకహితే రథం, ఎల్లవేళలా లోకహితం కోసమే. ఒక్కసారి వారి జీవితం పరిశీలించండి, గమనించితే తన కోసం తాను చేసుకున్నది ఏమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుక్షణం కూడాను దేశం, ధర్మం, మన క్షేమం, ఇవి తప్ప తన కోసం ఏం చేసుకోలేదు. అంటే పూర్ణకాములు, వారికి అవసరం లేదు. ఉపనిషత్తులు వర్ణించిన ఆప్తకామ, పూర్ణకామ లక్షణం వారి దగ్గర ఉంటుంది. అలానే జీవన్ముక్తుల పరంపరల్లో చెందినటువంటి వారు. మన కాలంలో, ఇటీవల కాలంలో చూసిన జీవన్ముక్తులు ఒక రమణ మహర్షి, రెండవది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. నేను రమణులు వారిని చూడలేదు, వారి గ్రంథాలన్నీ చదువుకున్నాం, అదేవిధంగా వారి చిత్రపటాలు అన్నిటిని చూసుకున్నాం. అయితే మహానుభావులు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకసారి చూడటం జరిగింది. కానీ వారి ఇద్దరి యొక్క తేజస్సు అతి చేరువుగా మనకు లభించింది సద్గురు శివానందమూర్తి గారి ద్వారా. జీవన్ముక్తుల లక్షణం ఎలా ఉంటుందనేది ఉంటుందండి ప్రత్యేకించి. ఎందుకంటే ఉపాసకులు చాలా మంది ఉంటారు, గొప్ప గొప్ప యోగులు ఉంటారు. యోగంలో అనేక రకమైన అభ్యాసాలు చేయడం తేజస్సు వస్తుంది, ఒక ప్రభావం ఉంటుంది. దానితో ఇంకొకరిని వాళ్ళు ప్రభావితం చేయగలరు, మహిమను చూపించగలరు. అలాంటి యోగులు ఉంటారు. మరొక వైపు ఉపాసనలో సిద్ధి పొందినటువంటి వారు ఉంటారు, కేవలం వేదాంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఒక జీవన్ముక్తులు దొరకడం మహా కష్టం. అటువంటి వాడు దర్శనమైతే చాలా మనం ధన్యమైపోతాం. బ్రహ్మది బ్రహ్మైవ భవతి అని వాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులే. అలాంటి జీవన్ముక్తులు ఒక్కరైనా కనబడతారా అంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నాడు పరమాత్మ గీతలు. సుదుర్లభ, మిక్కిలు దుర్లభమయ్యా అటువంటి వారు దొరకడం అని. వారు జీవన్ముక్తులు, సర్వము వాసుదేవమయంగా దర్శించేటువంటి వారు దొరకడం అత్యంత అరుదు. అది సామాన్యం కాదు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ అలాంటి వారి దర్శనం దొరకదు. అయితే మన భాగ్యం ఏంటంటే అలాంటి జీవన్ముక్తుల్ని దర్శించాం, వారి మాట విన్నాం, వారి చేరిక సంపాదించుకున్నాం అక్కడ. అందుకు ఒక జీవన్ముక్తుడు ఎలా ఉంటాడనేది మేము సద్గురువుల్లో దర్శించాం. వారి చూపుల్లో కానీ, వారి మాటలో కానీ, వారి పలకరింపులో కానీ ఆ జీవన్ముక్త లక్షణం కనబడుతుంది. ఒకటి ఆహ్లాదిని లక్షణం అనే లక్షణం ఉంది గురువుగారి దగ్గర. ఆహ్లాదిని అనేది ఒక గొప్ప యోగికి సిద్ధిగా లభిస్తుంది. ఆహ్లాదిని అంటే తన ముందు 1,00,000 మంది ఉన్నా ప్రతి వారికి కూడా నేనంటే ఆయనకి ఇష్టం, ఆయన నన్నే ప్రీతిగా చూస్తున్నారని వచ్చిన వారు అందరూ అనుకోవాలి. అలా అనుకోగలిగే శక్తి పేరు ఆహ్లాదిని అని. ఆహ్లాదిని లక్షణము సద్గురు శివానందమూర్తి గారి వద్ద చాలా మందికి అనుభవాల్లో ఉన్నటువంటి అంశం. అది జీవన్ముక్తులైన వారికి ఉంటుంది. తమ్ సర్వభూత హృదయం మునిమానతోస్మి అని సుఖయోగిందుల విషయంలో భాగవతం చెప్తోంది. ఇక్కడ సర్వభూత హృదయం అంటే అందరి హృదయం తన హృదయంగా కలిగినటువంటి వారు ఎవరో అటువంటి వారిని జీవన్ముక్తులు అనాలి. ఇక్కడ అందరి హృదయం తన హృదయంగా కలిగిన వారు అంటే అర్థం ఏంటి? సర్వహృదయాల్లో ఏ ఆత్మరూపుడైన శివుడు ఉన్నాడో ఆ శివుడే తన ఆత్మగా దర్శిస్తూ దానితో తాదాత్మ్యం చెందినటువంటి వారు జీవన్ముక్తులు. అందుకు వారు పలికితే ప్రతి వారి హృదయాన్ని స్పందింపజేస్తారు, ప్రతి వారి హృదయాన్ని స్పర్శిస్తారు. అందుకే వారి ఉనికిలో ఉన్నటువంటి దివ్యత్వం అది మనందరూ అనుభవించు. ఇక వారి మాటలు, వారి యొక్క గ్రంథాలు, ఇవి మనకు వారు మిగిల్చినటువంటి ఆస్తులు. అంతేకాదు మనకు అదృశ్యంగాను ప్రచ్ఛన్నంగాను వారి యొక్క ఒక దివ్యమైన స్ఫూర్తి, ఒక ఆశీ ప్రసారం నిరంతరం అందుతోంది. అది మనం ఎల్లవేళలా కళ్ళు తెరిచి మనసు తెరిచి అనుభూతులకు తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే గురువుకి శరీరం కేవలం ఒక మధ్యలో దగ్గర ఉపాధి మాత్రం, కానీ ఉపాధికి పరిమితమై ఉండేది గురు చైతన్యం. అది శివుడంత విస్తారం. శివుడు ఎంత అనంతుడై సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని విస్తరించి ఉంటారో గురు చైతన్యం కూడా అంతే. శివాయ గురువే నమః. శివుడే అసలు గురుస్వరూపం. ఆ శివునికి మనపై కరుణ కలిగినప్పుడు
ఏదో ఒక ఉపాధిలో తన యొక్క చైతన్యాన్ని ప్రసరింపజేస్తారు. అది మన మధ్య మసలుతుంది. ఆ ఉపాధి విడిచిపెట్టినప్పటికీ ఆ శివరూపమైన గురు చైతన్యం అనంతంగా వ్యాపించి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంది. ప్రస్తుతం మనందరి స్థితి అది. వారి యొక్క అనంతమైనటువంటి గురు చైతన్య కృపను మనం పొందుతున్నాం. ఈ సమయంలో వారి గ్రంథాలు ఏమిటి, అందులో విషయాలు ఏమిటి నేను సమీక్ష చేయదలుచుకోలేదు. అది చేస్తే అదొక విషయం అవుతుంది. ఎందుకంటే గురువు గారి విషయంపై కొన్ని రోజుల పాటు ప్రసంగించవలసిన అవసరం కూడా ఉంది. ప్రసంగించగలిగిన విషయం అక్కడ ఉంది. ప్రసంగించవలసిన అవసరం నేటి సమాజానికి చాలా ఉంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లోని ఆలోచనాపరులైన పెద్దలు, కర్తవ్యంలో నిమగ్నమైన వారు, కర్తవ్యాన్ని నెరవేర్చగలిగిన సమర్థులు, వీరందరికీ కూడా గురువు గారి యొక్క అసలు మెసేజ్ అందించవలసిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉందండి, వారి వారి పద్ధతిని అనుసరించి. ఎందుకంటే వారి వాంగ్మయంలో ఇందాక చెప్పినట్టు ప్రతి వాక్యం ఒక మంత్రమే. అది మనం పట్టుకుని పరిశీలించి దాన్ని నేటి సమాజానికి అన్వయించుకుంటూ మనం ఎలా చేయాలి, మన కర్తవ్యం ఏంటో మనం తెలుసుకుంటూ మన ధర్మ పరిరక్షణకి వారి వాక్యాలు తప్ప ఇంకేం అక్కర్లేదు. అంత పరిపూర్ణంగా వారు అందించారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన చదివిన గ్రంథాలు ఎన్నని, ఆయన చదవనిది ఏదైనా ఉందా అనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని మహోమహాపాధ్యాయులు ఇచ్చిన, డాక్టరేట్లు ఇచ్చిన వారి యొక్క విద్య ముందు అవి చిన్నది, అందరి సందేహం లేదు. ఎందుకంటే వేదాది వాంగ్మయంతో పాటు అధునాతన పాశ్చాత్య తత్వశాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు అన్ని అధ్యయనం చేసిన వారే. అసలు నిజానికి అటువంటి వారికి అధ్యయనం అవసరం లేదు. ఈశాన సర్వ విద్యానం అయినటువంటి శివుని యొక్క విభూతి వారు. అటువంటిప్పుడు వారికి అధ్యయనం అవసరమా? ఆ మాటకు వస్తే 64 రోజులు కృష్ణ పరమాత్మ సాందీపుని మధ్య 64 విద్యలు నేర్చుకున్నట్ట. ఒక్కొక్క విద్యకి 12 ఏళ్ళు పడుతుంది. 64 రోజుల్లో 64 విద్యలు అలా నేర్చుకున్నాడండి కృష్ణుడు పరమాత్మ కనుక నమస్కరిస్తాం. మరి పరమాత్మ అయితే గురువు దగ్గర 64 రోజులు మాత్రం ఎందుకంటే అదొక మిష. ఉపాధిలో ఉన్నప్పుడు మర్యాద. అదేవిధంగా గురువు గారు అనేకం చదివారు. మాకు కూడా ఎక్కువ అనేవారు, చదవండి 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 ఎక్కువ. భారతీయ సంస్కృతి చదవడం తగ్గిపోవడం వల్ల చాలా దెబ్బతిందని కూడా చెప్పాలి. మనదైన గ్రంథాలు ఏమిటో మనం మర్చిపోతున్నాం. మన సంస్కృతి అంటే దండాలు పెట్టడం, గుళ్ళకెళ్ళడమే అనుకుంటున్నాం. కానీ మనదైన విజ్ఞానాన్ని అధ్యయనం చేయట్లేదు. ఎప్పుడు గురువు గారి మాటలు కూడా అధ్యయనం చేయాలి, చాలా అవసరం. అధ్యయనం కూడా 2 రకాలు. భారతీయమైన అధ్యయనం, ఇది చాలా విశేషం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు పాశ్చాత్యులు మన దేశాన్ని పాలించేటప్పుడు వాళ్ళదైన కళ్ళజోడుతో మన గ్రంథాలను చూశాం. అప్పుడు ఆ కళ్ళజోడుకున్న అద్దాల రంగే వాళ్ళకి కనబడింది తప్ప అందులో అసలు రంగు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆ వెళుతూ వెళుతూ కళ్ళజోడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అది వచ్చింది బాగా. వదిలేసిన తర్వాత మన రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఆ కళ్ళజోడు పట్టుకుని చదివారు. అది చాలా ప్రమాదకరమైన అంశం. అందుకే వాళ్ళు వేదం చదివినా, రామాయణం చదివినా వీళ్ళకి కనబడి దృక్కోణాలు వేరు. దానివల్ల వికృతమైన భాష్యాలు రచించారు. కానీ భారతీయమైన వాంగ్మయాన్ని భారతీయమైన దృష్టితో ఎలా చూడాలి, దీనికి ఒక ప్రత్యేకమైన దృక్కోణం అవసరం. ఆ దృక్కోణం పేరు ఆర్ష దృష్టి. గురువు గారు ప్రధానంగా మనకు చూపించినది ఆర్ష దృష్టి. ఋషి దృష్టి ఎలా ఉంటుంది, ఋషుల భావన ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక మాట అనేవారు గురువు గారు, ఋషులు శరీరాలను చూడరు, జీవులను చూస్తారనేవారు. జీవుడు అనే మాట చాలా గొప్ప విషయం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎన్నో శరీరం మారుతాం, జీవుడు మారు. ఈ జీవుడు ఇన్ని శరీరాలు వెళ్తున్నా వాడు అనేక శరీరాల నుంచి తెచ్చుకున్న సంస్కారము, వాడి యొక్క కర్మవాసనలు ఇవన్నీ జీవుడితో ఉంటాయి. వాడిని చూడగలిగేవాడు ఋషి. అది వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఈ శరీరానికి సంబంధించి ఎప్పటి సుఖ దుఃఖాల గురించి మాట్లాడు, జీవుడు ఏమిటి ఆ జీవుడి గురించి మాట్లాడతాడు. అలా మాట్లాడగలిగే వాళ్ళు ఇద్దరు దొరుకుతారు, ఒక అవతార పురుషులు లేదా ఋషులు. వాళ్ళిద్దరి గురువు గారి మాటలు ఎప్పుడు ఆ జీవుడిని ఉద్దేశించి మాట్లాడేవారు. కనుక ఆ జీవుడు ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఈ విషయము, ఈ లోకగతి, ఈ రకరకాల జన్మలు, ఇవన్నిటి గురించి అవగాహన కలిగి ఒక ఋషత్వ దృష్టితో సత్యాన్ని దర్శించడం అనేది మన భారతీయ రచనలకి ప్రాణం. ఎందుకంటే భారతీయ వాంగ్మయం అంతా కూడా ఋషులు ఇచ్చారే తప్ప కవులు పండితులు రాయలేదు. ఇది కూడా తెలుసుకోండి. గట్టిగా మాట్లాడితే కవి శబ్దం కూడా వేదపరంగా ఋషికే అన్వయిస్తుంది. మనం పోయిట్ అనే దానికి పర్యాయపరంగా వాడుతున్నాం, కానీ వీడికి మాటల పొర్పరి అంటే సరిపోతుంది. కవి అనే మాట ఋషికి పర్యాయపరం. కవి కావ్యం అనేది వేదం వాడినటువంటి మాట. అందుకు అటువంటి ఋషి దృష్టి ఎలా ఉంటుంది అనేది గురువుగారు మనకి నేర్పారు వారి గ్రంథాలు. అందుకే మనం చూసే అంశమే కావచ్చు, కానీ వారి పరిశీలన దృష్టితో మనం చూసినట్లయితే అదొక నూతనంగా దివ్యంగా కనబడుతుంది. ఎందుకంటే చాలా కాలం క్రితం భగవద్గీతని భాష్య గ్రంథాలన్నీ అధ్యయనం చేసిన తర్వాత, ఒకటి ఆదిశంకర భగవత్పాల్ వారి భాష్యం, అది మనకు పరమ ప్రమాణం. ఆ తర్వాత ఉన్నటువంటి రామానుజుల వారి భాష్యం, మధ్వ భాష్యం, ఇవన్నీ పరిశీలించాక ఒకసారి గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. గురువుగారితో ఏ ప్రశ్నించక్కర్లేదండి, పెద్ద అనుభూతి. ఈయన అనుభూతులు చాలా కనబడుతుంది. అది ఋష్యత్వం మేము అనుభవించినది. ఈ సందేహం గురువుగారిని అడగాలి అని వెళ్తాం, కూర్చుంటాం, కానీ అక్కడికి వెళ్ళక మాట రాదు.
ఎందుకంటే వినాల్సిన చోటు తప్ప మాట్లాడాల్సిన చోటు కాదు. ఎప్పుడైతే మఠం వేసి కూర్చుంటామో వారి నోటుంటే ఏదో మాట వస్తుంది, అది ఈ సందేహాన్ని తీసిపారేస్తుంది. ఒక మాట అన్నారు ఆయన, చాలా అద్భుతమైన మాట. ఆయన భగవద్గీతకి శంకరులు ఏం రాశారు, రామానుజులు ఏం రాశారు కాదు, కృష్ణుడు ఏం చెప్పాడు చదవన్నారు. ఈ మాట ఎల్లవేళలా గుర్తొస్తూనే ఉంటుంది. ఇక్కడ పైగా కాస్త సంస్కృతం తెలిస్తే సులభంగా అర్థమయ్యే భాషలోనే చెప్పాడు కదయ్యా కృష్ణుడు అన్నారు. ఈ మాట ఇంకో గొప్ప విషయం. అప్పుడు నిజానికి ఇంతవరకు భాష్యాలు చదువుకున్నా ఒక్కసారి వాటిన్నింటినీ పక్కకు తీసేసి భగవద్గీతను అధ్యయనం చేస్తే నిజంగా కృష్ణ హృదయం సాక్షాత్కరించింది అక్కడ. అదే తర్వాత భగవద్గీత ప్రవచనంలో చెప్పడానికి పనికొచ్చింది. అంటే ప్రవచనాల్లో కూడా ఏ కోణంతో చూడాలి, ఏ కోణంతో చెప్పాలి అనేది ఒక సూచనప్రాయంగా వారు అందించినటువంటి గొప్ప అంశం. ఇలాంటి మాటలు ఎన్నో. అలాగే కాశీక్షేత్రం గురించి ఒకసారి వారు మాట్లాడుతూ చెప్తూ ఉంటే ఒళ్ళు పులకించిపోయి కళ్ళు ఆర్ద్రమైపోయి. అనేక మంది దగ్గర వినుంటారు, కానీ నాకు వ్యక్తిగతంగా చెప్పింది ఇక్కడ చెప్పుకుంటుంటా, గ్రంథంలో ఉన్నది కాకుండా. అది ఒకవేళ వ్యక్తిగతంగా చెప్పాడు కనుక ఇంకో దగ్గర అని ఉండకపోతే వాళ్ళకి కొత్త విషయం కూడా తెలిసినట్టు ఉంటుంది తప్ప ఇందులో నాకు సంబంధించిన వ్యక్తిగతమైన అంశం ఏం కాదు. ఇది ఇక్కడ ఆయన ధర్మానికి సంబంధించిన అంశాలే మాట్లాడుతుంటారు. ఇక్కడ వ్యక్తుల్లో ఒకసారి ఒక మాట అన్నారు, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఒకటే అన్నారు. అంటే అర్థం ఈ ఉపాధి ఆ ఉపాధి ఒకటిది కాదు అర్థం. ఇక్కడున్న శివుడు అక్కడున్న శివుడు ఒకటేనయ్యా, సర్వహృదయాంతర్వర్తి అని శివుణ్ణి చూడాలని బోధ అందులో అందించారు. ఆ మాట్లాడుతూ కాశీ గురించి గొప్ప మాట చెప్పారు. కాశీకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి వెళ్ళినప్పుడు అమ్మగారు కూడా వెళ్ళారు. అప్పటి వరకు అమ్మగారు కాశీ చూడలేదు. కానీ వెళుతూనే కాశీలో ఇదిగో ఈ సందులోకి వెళితే ఈ ఆలయం ఉంది, ఆ వీధిలోకి వెళ్తే ఆ ఆలయం, దాని పక్కన మరొక ఆలయం అని చెప్పారు. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు అప్పుడే కాశీకి వెళ్ళి ఆ కొత్త కాశీలో ఇక్కడి క్షేత్రం అక్కడి క్షేత్రం అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే గత జన్మల్లో ఎన్ని మార్లు కాశీలో సంచరించి విహరించిందో ఆమె అందుకు చెప్పగలిగింది అన్నారు చూడుగా. ఆ తర్వాత ఒక మాట చెప్పారు, కాశీలో సుమారు 14 ఏళ్ళు వెళ్ళిన ప్రతిసారి కూడా అవిశ్రాంతంగా కాశీ అంతా తిరిగాను. తిరిగినప్పుడు అడుగడుగున ఎన్ని అద్భుతమైనటువంటి శివక్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని శివలింగాలు ఉన్నాయో, ఎన్ని అమ్మవారి రూపాలు ఉన్నాయో, ఎన్ని విష్ణు రూపాలు ఉన్నాయో లెక్క కందవు. అక్కడ ఒక చిన్న కిల్లి దుకాణం ఉంటుంది, దాని క్రింద ఒక శివుడు ఉంటాడు. అదో స్వయంభూముడితో సిద్ధపురుషుడు పెట్టిందో ఏదో ఒక దేవత, అది స్వయంగా దేవతే, ఉట్టి లింగం కాదు. అది ఇలా చెప్తూ ఉంటే ఒక దుఃఖం కలిగింది ఆయన చెప్తున్నది, అంత ఆనందంతో పాటు. అదేమిటంటే అంత అద్భుతమైనటువంటి కాశీ ఇటువంటి స్ట్రక్చర్స్ వల్ల, పైన కట్టిన కట్టడాల వల్ల అవి కనుమరుగైపోతూ పాడుపడిపోతూ ఉంటే బాధ కలిగి, ఇప్పుడు అలా చూస్తే కనబడదు కదండి, చూడడానికేమో జుగుప్సాకరమైనటువంటివి కనబడుతూ ఉంటాయి. అక్కడ చెత్త చెదారం, అలాగే అన్నిన్నో కట్టడాలు, ఇంత దివ్యమైనటువంటి స్వయంభూ సిద్ధలింగములన్నీ కూడా కప్పబడిపోతూ వాటి మీద ఏదో కట్టబడిపోతూ అని బాధగా. అంటే ఒక మాట అన్నారు, క్షేత్రం అంటే సూపర్ స్ట్రక్చర్ కాదు నాయన అన్నారు. చాలా గొప్ప మాట ఇది. పైన కట్టిన కట్టడం కాదు క్షేత్రం అంటే, దానిలో సహజంగా ఉండేటువంటి శక్తి అది ఎక్కడికి పోదు. ఎన్ని కట్టడాలు కట్టి ఎంత చెత్తవి, దాని ఉన్న సహజ స్వాభావికమైనటువంటి దివ్యశక్తి ఎక్కడికి పోదు అనమాట అన్నారు. చాలా గొప్ప విషయం. ఆ తర్వాత అలాంటి కాశీకి వెళ్ళి నిత్యం ఉంటే బాగుంటుందండి అంటే వెంటనే ఒక మాట అన్నారు, నిజమే బాగుంటుంది, కానీ దగ్గరలో ఉన్న శ్రీశైలం తక్కువ కాదు, నెలకొస్తూ 3 సార్లు వెళ్ళి అక్కడికి అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ క్షేత్రం పట్ల చూడాల్సిన దృష్టి ఎలా ఉండాలి అనేది. పైగా భారతదేశంలో ఆయన తిరగని చోటు ఉందా అనిపిస్తుంది ఇక్కడ. నిజంగా పరివ్రాజక అనేటువంటి మన పీఠాధీశ్వరుని చెప్తాం, కానీ ఆ పరివ్రాజక లక్షణం పరిపూర్ణంగా ఉన్నవారు పరితః వ్రజతి ఇది పరివ్రాజక. అంతా సంచరించే వారిని పరివ్రాజకులు ఉంటారు. ఆ సంచరించినటువంటి ఓన్లీ దిమ్మరితనం కాదు, ఒకానొక ఉద్దేశంతో ఒకానొక లక్ష్యంతో తిరగడం. ఈ తిరగడం ఎందుకు అంటే తనతో తీసుకువెళ్ళిన వాళ్ళందరికీ ఈ దేశం యొక్క గొప్పతనం, దేశం పట్ల మన బాధ్యత గుర్తించడానికి వారు తమతో తిప్పారు. అన్నిటికంటే మరొక విశేషం ఏంటంటే ఒక పవిత్ర మూర్తి బోధనలో ఎంత చేస్తాడో ఉనికితో అంత చేస్తాడు. ఇది తెలుసుకోవాలి. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళాం కానీ నేనేం మాట్లాడలేదండి, మాకేం చెప్పలేదండి అంటారు. కానీ ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండానే నీకేం కావాలో ఇచ్చేసారు. అది తెలుసుకోవాల్సింది. దాన్ని సమాధానం అంటారు. సమాధానం అంటే ఆన్సర్ కాదు, సొల్యూషన్. చాలా గొప్ప మాట అది. అది లభించాలి. ఆ సమాధానం ఎలా లభిస్తుంది అంటే గురువు యొక్క ఉనికి చేతనే లభిస్తుంది. అలా ఇవ్వగలిగిన వారు మన గతంలో రమణులు. ఏం మాట్లాడతారైనా మౌనమే ఆయన. ఆ మాటకు వస్తే ఎన్నో సందేహాలు పెట్టుకున్నా అసలు పుస్తకాల ద్వారా తెలుసుకోవలసినదేదో, వాదాల ద్వారా తెలుసుకోవలసినదేదో, పాండిత్య ప్రకర్షణ ద్వారా తెలుసుకోవలసినదేదో, బహుశాస్త్ర అధ్యయనముల ద్వారా తెలుసుకోవలసినవేవో అన్నీ తెలుసుకుని ఇంకా తెలుసుకోవాల్సిందేదో ఉంది తెలియడం లేదే అని
ఇంకా లాభం లేదని పక్కకు తోసేసి ధ్యానంలోకి వెళ్ళి ఆశ్రయిస్తే మర్రి చెట్టు మొదట్లో మౌనంతో ఆయన కనబడి వీళ్ళకున్న సర్వసందేహాలు పటాలంటే చేసేసాడు. ఆయన పేరు దక్షిణామూర్తి. అవునా లేదా? ఇక్కడ పైగా ఆయనే మాట్లాడాడు. ఎందుకయ్యా అంటే మాటల ద్వారా ఎందుకు తెలుసుకోవాలని వాళ్ళు అప్పటికే తెలుసుకున్నారు. మాట ద్వారా తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాక ఇంకా మాటతో ఏం చెప్తారు ఇక్కడ? అందుకు మాటను మనసును దాటిన తేట తెలివి ఏదో వాటముగా మౌనముతో వ్యాఖ్య చేసినాడు. అలా మౌనంతోనే చెప్పగలిగారు. అది గురువు గారు మాటలు 4-5 మాట్లాడచ్చు, కానీ వారు మన మనస్సుపై చూపించే ప్రభావం చాలా ప్రబలమైంది. అది స్వానుభవమే కాదు, ఇక్కడ ఎందరికో ఉన్నటువంటి అనుభవం కూడా. ఆ ప్రభావం ఒకటి. మనకేదో కష్టం ఉంటుంది, తీరిపోతుంది, అది కాదు. మనదే ఒక బాధ్యతను గుర్తు చేయడం ఒకటి. మన ఉనికిని మనం ఎలా సార్థకం చేసుకోవాలని చెప్తుంటారు. ఒక మాట చెప్పారు ఆయన, నాయన అనేక సందేహాలకు సమాధానాలు అడుగుతూ ఉంటారు. ఈ సమాధానం అడగడం లేదా వాటి కోసం వెతుకులాడుతుంటే ఆయుష్ ఖర్చు అవుతుంది. నిజమైన సందేహానికి సమాధానం దొరకాలి అంటే మఠం వేసి కూర్చుని ఈశ్వరుణ్ణి శరణు వేడు కూర్చుంటే ఆయనే సమాధానం అందిస్తాడయ్యా అని చెప్పారు. చాలా విశేషమైన మాట ఇక్కడ. అది యోగ భాషలో అశ్రుత గ్రంథబోధ అంటారు. అశ్రుత గ్రంథబోధ అంటే ఎప్పుడూ కనీ విని ఎరగని ఒక గ్రంథంలో ఉన్న జ్ఞానం కూడా ఈశ్వరానుగ్రహంతో బుద్ధికి స్ఫురిస్తుంది. అది ఫలానా పుస్తకంలోంచి ఫలానా పుటయందు ఫలానా వాక్యం రిఫరెన్స్ చెప్పక్కర్లేదు. తద్గతమైన జ్ఞానం బుద్ధికి స్ఫురిస్తుంది. జ్ఞానం అంటే పుస్తకంలో ఉండేది కాదు, మస్తకాన్ని స్ఫురించేది అసలైన జ్ఞానం. ఆ స్ఫురణ ఇచ్చేవాడెవడు? ధీయోజన ప్రచోదయం. ఆ స్ఫురణ ఇచ్చేది పరమాత్మ. అందుకు ఈశ్వరుని శరణు వేడి సమాధానం దొరుకుతుంది. అంత గొప్పగా చెప్పేవారు, సులభమే. ఎన్నెన్ని మాటలు చాలా మంది ప్రవచనకర్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ మనకి అన్ని వైరాగ్యాలు బోధిస్తారు, పెద్ద కఠినమైన సాధనలు చెప్తారు. అని చిన్న చిన్న విషయాలు అలా చెప్పేవారు. ఆశ్చర్యం కలుగుతుంది. కోరికలు ఏవో ఉంటే భగవంతుడు కోరుకోవచ్చా? హాయిగా కోరుకోమని చెప్పారు. తప్పకుండా కోరుకో, ఏ కోరిక కావాలని భగవంతుడు కోరుకో, కానీ అది ధర్మబద్ధమై ఉండాలి. అది ఒక్కటి తెలుసుకోవాలి. చాలా గొప్ప విశేషం. కోరికలు తీర్చడానికి భగవంతున్నాడు, కానీ కోరుకోకూడదు అనుకోకూడదు. ఏదైనా కోరుకోవచ్చు ఆయన దగ్గర, పరమాత్మ దగ్గర. అన్నిటికీ మించి ఒక మాట అనేవారు, దేశక్షేమాన్ని ముందు కోరుకో, తర్వాత నీ క్షేమం కోరుకో. ఈ మాట ఎప్పుడు మన జీవితంలో గుర్తొస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీ క్షేమం కోరుకున్నావు అనుకో, భగవంతుడు నీ కేసు పెండింగ్ పెడతాడు. దేశక్షేమం కోరుకుంటే ముందు నీ ఉన్నాడు కనుక వీడు క్షేమంగా ఉండడం మంచిదని ముందు వాడి క్షేమం కలిగిస్తాడు. అదే వాడి క్షేమం కోరుకున్నాడు అనుకోండి, వీడి వల్ల వీడికి తప్ప ఎవరికి ప్రయోజనం లేదు, తర్వాత చూద్దామని అంటాడు. ఈ మాట చెప్పిన తీరు ఎంత గొప్పగా ఉంది అంటే దేశం పట్ల ఒక బాధ్యత ఉన్నది ఇక్కడ. నిజానికి నిస్సంగులైన యోగీశ్వరులు కూడా లోక సంగ్రహార్థం ఒక సత్కర్మను చేస్తారు. ఆ మాట గీతలో పరమాత్మ చెప్పాడు. ఇక్కడ యోగుల పని చేస్తారు. ఎలాగంటే జనకాదయ, జనకాదులు వాళ్ళు జీవన్ముక్తులైన వారు ఉన్న ఆశ్రమానికి తగ్గట్టు, గృహస్థాశ్రమానికి తగ్గట్టు కర్మను ఆచరించారు. ఎందుకంటే లోక సంగ్రహార్థం, లోకానికి ఆదర్శం చెప్పడం కోసం. అంతెందుకయ్యా, వారి జీవన్ముక్తులు బ్రహ్మజ్ఞానులు. మరి నేను సాక్షాత్ బ్రహ్మను అయినప్పటికీ కూడా నేను కర్మను ఆచరించానే అన్నాడు కృష్ణుడు. ఎందుకు ఆచరించామంటే యజ్ఞదాతరికి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. అందుకు తనకు అవసరం లేకపోయినా చేస్తారు. లేకపోతే వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు నేటికి తిరుగుతూ ఉంటారండి. తిరుగుతూ ఆలయాలకు వెళ్తారు, పైగా నదీ తీరాల్లో సంచరిస్తూ ఉంటారు, క్షేత్రాలకు వెళుతూ ఉంటారు. నేటికి అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్తున్నారు. మన పురాణాలు వెతికిన అగస్త్యుల వారు ఫలానా క్షేత్రంలో కూర్చొని తపస్సు చేశారు. ఆయన తపస్సు చేయాల్సిన అవసరం ఏముందండి? ఆ మహానుభావుని తపస్సు చేయవలసిన అవసరం ఏముందని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే ఏది పొందాలో అది పొందిపోయిన వాళ్ళు మరి ఎందుకు తపస్సు చేశారు అంటే, వాళ్ళ తపస్సు చేయడం ద్వారా ఒక తపశ్శక్తిని అక్కడ కేంద్రీకరించి తచ్చక్తి ద్వారా లోకానికి క్షేమం కలిగిస్తారు. అందరూ సంచరిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే వారందరూ వసంతవల్ లోకహితే చరంతః అని శంకర భగవత్పాలు వారు అన్నట్టు వసంతంలాగా లోకహితం కోసం తిరుగుతారు అన్నారు. ఉపమానం ఎంత గొప్పగా చెప్పారండి శంకరుడు. వసంతం లోకహితం కోసం తిరుగుతుంది. వసంతం తోటలోకి రావడం వల్ల తోట నుంచి వసంతానికి ఏం లాభం లేదు, కానీ వసంతం వల్ల తోటకి లాభం. అలాగే వసంతంలా సంచరించారు గురువు గారి లోకంలో. ఎన్నిటిని కుసిమింపజేశారు, ఎన్ని మోడుతనాలను బీడుతనాలను పోగొట్టారు, ఎంత రసవత్తరమైన విజ్ఞానాన్ని మనకు అందించారు ఇక్కడ. ఇప్పటికి వారి స్మృతి మన మనసుకు సోకితే మన బ్రతుకు వసంతం అయిపోతుంది. ఇందులో శిశిరం ఉండదు. అలా వసంతంలోకి అయితే జనంతా అలా తిరుగుతారు మహర్షులు, అలా తిరిగారు గురువు గారు. అందుకే మహర్షుల పద్ధతి వారి మొత్తం. అందుకే ఋషుల చరిత్ర రచించారు వారు. చాలా మందికి తెలుసు కదా, ఒక్కొక్క ఋషి చరిత్ర రచించడానికి ఒక గ్రంథం కాదు, అనేక గ్రంథాలు పరిశీలన చేసి పరిశోధన చేసి సారాన్ని తీసుకుని ఋషుల చరిత్రలా అందించారు. అసలు నిజానికి గురువు గారికి విశ్వవిద్యాలయంలో డిగ్రీ డాక్టరేట్ ఇచ్చే మనకు తెలుసు, అలాగే మహామహోపాధ్యాయులు ఇచ్చే. కానీ
గురువు గారి యొక్క గ్రంథాలు విశ్వవిద్యాలయాల్లో అధ్యయన గ్రంథాలుగా ఉంచాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం తీసుకోవాలి. ఏ గ్రంథం మీరు తీసుకోండి. ఉదాహరణ కఠయోగం. కఠయోగం తెలుగులో ఇంగ్లీష్లో కూడా వచ్చింది. కఠయోగం కఠోపనిషత్తుని పరిశీలిస్తుంది. నూతన కోణం అనడానికి లేదు, సనాతనమైన ఒక యోగపరమైన కోణమే దాన్ని చూపించారు. లేకపోతే ఎవరైనా మహాపండితుడు గ్రంథం రాసిన ఉపోద్ఘాతం రాయమంటే ఒక పరిశీలన చేసి శ్రీచరణులు మెచ్చుకున్నారు, ఆశయరక్షకులు పంపించారు అంటారు శృంగేరి పీఠాధీశ్వరులు భారతీయ స్వామి వారు. అలాంటిది వారు స్వయంగా కూర్చుని తాను కొన్ని విస్తారమైన పుటలలో దానికి పీఠిక రాశారు అంటేనే అటువంటి మహానుభావులు, జీవన్ముక్తులు, సర్వ విద్యా కోవిదులు, సాక్షాత్ సాధనమూర్తి అయినటువంటి జగద్గురు శ్రీ 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 భారతీయ మహాస్వామి వారు కథయోగానికి రాసిన పీఠిక చూడాలండి. ఇవి చూడాలి. నేను శివానందమూర్తి గారికి మాకు చాలా ఇష్టం అంటే మా ఇంటికి ఆయన పేరే పెట్టుకున్నాం, రోజు ఆయన దండం పెట్టాం, మంచిదే. కానీ దాంతో ఆయన తృప్తి చెందదు. కావలసింది ఇది. ఆయన గ్రంథం రోజుకు కొంతైనా మనం ఒకటైనా సరే వారి మాట అధ్యయనం చేయడం, నెమరు వేసుకోవడం, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించడం, దాన్ని అమలుపరిచి సమాజానికి హితకరంగా ఏదో ఒకటి చేయడం, అప్పుడు నిజంగా మన సద్గురు శివానందమూర్తి గారి పట్ల భక్తులు అని చెప్పడానికి అనుభవాలు తప్పకుండా వారు ఎలాగో చేస్తారు. కానీ వాళ్ళకి ఇష్టమైనది చేయాలి. మనకేది ఇష్టమో అది గురువు గారు చేయాలనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు, గురువు గారికి ఇష్టమైనదో మనం చేస్తే మనం నిజానికి గురువు గారి పట్ల మనదైన బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతాం ఇక్కడ. ఎందుకంటే వారి ఒక్కొక్క ప్రతి వాక్యం ఎలాంటి స్ఫూర్తినిస్తుంది, వారి స్మరణ ఎలాంటి స్ఫూర్తినిస్తుంది అనేది చెప్పాలంటే ఎప్పుడైనా సమాజాన్ని చూసినప్పుడు, సమాజగతిలో చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం ఏర్పడినప్పుడు మనస్సుకి ఒక బేలతనం ఏర్పడుతుంది. లేకపోతే గాడి తప్పచ్చు. బలహీనతలు అనేకం ఉంటాయి. మనసు గాడి తప్పినప్పుడు కానీ, మనసు బలహీన పడ్డప్పుడు కానీ ఒక్కసారి కూర్చుని శివానందమూర్తి గారిని స్మరిస్తే మళ్ళీ అది సరైన స్థితికి వస్తుంది అనుకునే సందేహం లేదు. ఎవరైనా చేయొచ్చు. నిలబడుతుంది. మళ్ళీ మనసుకి పోయిన స్థైర్యం తిరిగి వస్తుంది. అలాగే కించిత్ బలహీనత ఏర్పడ్డా మళ్ళీ నిలబడగలం. గురుధ్యానం అంటే అది గురువు గారు చెప్పినటువంటి అంశాల్లో ఎప్పుడూ గుర్తుండే అంశాలు కొన్ని ఇక్కడ నెమరు వేసుకుంటూ వెళుతున్నాం. రెండవది గురువు గారు చేసిన గొప్ప పని ఏమిటి అంటే, అందుకు ఆయన మహామహోపాధ్యాయ. మహామహోపాధ్యాయ అంటే అనేక మంది శిష్యులను తయారు చేయగలిగారు. శిష్యులు అంటే తన దగ్గర ఉన్న విద్యని మళ్ళీ తర్వాత తరాలకు అందించడమే గురు శిష్య సంప్రదాయం. అలాగే మన విద్యలన్నీ వచ్చి గురువు గారు ఒక విద్యను నేర్పేటటువంటి టీచర్ కాదు. గురువు గారు ధర్మజ్ఞానాలు ప్రతిష్ఠించడానికి వచ్చినటువంటి వారు. అందుకోసమే ఋషులు ఇచ్చిన ధర్మజ్ఞానాన్ని బహురూపాలుగా మనకు అందించారు. ఋషుల చరిత్ర మొదలైన వాటి ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఉపయోగకరమైన పనులు మనకు చేశారు. అదేవిధంగా గురువు గారి యొక్క రచనల ద్వారా మనకి ఆయన అందిస్తూ వెళ్ళినటువంటివి ఏవో మాటల ద్వారా ఇచ్చిన కూడా మనం పరిశీలించుకు వెళితే గురువుగారు చెప్పిన కొన్ని మాటలు గుర్తుకొస్తూ ఉంటే, ఉదాహరణ కృష్ణుడి గురించి చిన్నగా చెప్పుకున్నాం. అలా ఒకటేమిటండి, అనేక విషయాలు. ఆఖరికి దేశం గురించి. నిజానికి సనాతన గ్రంథాలు అధ్యయనం చేసేటువంటి వారు ఈ లోకానికి అంతనట్టు మాట్లాడుతుంటారు. అదేదో మరో లోకం ఉన్నట్టు. లోకం ప్రస్తావన చేస్తే వెంటనే ఏమంటారంటే ఇదంతా మిథ్య అండి, దీని గురించి పెద్ద ఆలోచించుకోకూడదు, సత్యమైన భగవంతుడి గురించి ఆలోచించాలి అంటారు. పైగా ఒకవేళ ఎవరైనా అలాంటి ఆధ్యాత్మికవేత్త లోకంలో ఏమండి ఇవాళ ఏం జరిగింది న్యూస్, ఫలానా పార్టీ ఏం చేస్తుందంటే ఈయనకి ఎందుకంటే లోక వ్యవహారాలు మనమే అంటాం. రెండు ప్రమాదాలు ఉన్నాయి. కానీ విశ్వనాథ్ గారు చెప్పినట్టు లోకంబు వీడి రసంబు లేదు అన్నారు విశ్వనాథ్ గారు అపరోక్షంలో. ఒక లోకజ్ఞత చాలా అవసరం. లోకజ్ఞానం లేకపోతే శాస్త్రంలో ప్రయోజనం ఏముందండి? శాస్త్రంలో పుట్టిందే లోకం కోసం. పైగా సనాతన ధర్మం అన్ని విడిచిపెట్టేసి ఇంకా నేను రిటైర్ అయిపోయాను బాబు, నాకు పనికొచ్చేది ఏదో చెప్పు అని మఠం వేసుకున్న వాడి కోసం పుట్టలేదు సనాతన ధర్మం. తెలుసుకోండి. ఇక్కడ సనాతన ధర్మం యుద్ధంకి సిద్ధపడ్డవాడు ఇంక యుద్ధం చెయ్యలేను అంటే వాడి చేతి ఆయుధం పట్టించి యుద్ధం చేయించడానికి పుట్టింది సనాతన ధర్మం. మర్చిపోవద్దు. ఇక్కడ కర్తవ్యనిష్ఠకి. అందుకే ఒక్కసారి సనాతన ధర్మంలో మనం పరిశీలిస్తే ఎన్ని మన సామాన్య జనజీవనానికి మనకు వచ్చేవి కనబడతాయి. అది పిల్లలకు అందించాలండి. మనం ఆ పని చేయాలి. అప్పుడు గురువుగారు చాలా సంతోషిస్తారు. ఒక్కసారి భారతంలో శాంతి శాసన పర్వాల్లో భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలు నేటి రాజనీతికి కానీ, వ్యక్తిత్వ వికాసానికి కానీ, అందులో ఇప్పుడు విచ్ఛిన్నమైపోతున్న కుటుంబ జీవితాలకు కానీ వీటన్నిటికీ కూడాను పనికొచ్చే అంశములు చాలా చెప్పారు. కానీ గురువు గారు ఆ విషయాలను తీసుకుని, అంటే శాంతి శాసన కాలంలో ఉన్న విషయాలను తీసుకుని చక్కని మాటలతో నేటికి అర్థమయ్యేటట్టుగా ఎంత అద్భుతంగా రచించారు. వారి రచనల్లో మరొకటి ముఖ్యమైనది భారతీయం అనేటువంటి గ్రంథం. ఇది ఆంధ్రభూమి పత్రికలో వారు ధారావాహికగా రచించినటువంటి వ్యాసాల పరంపర.
అది నిజానికి విజ్ఞాన సామాన్యం కాదు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. తేలిక మాటల్లా కనబడితే నిజంగా అనిపిస్తుంది గొప్ప మాటలు ఎప్పుడు తేలిగ్గానే వినబడతాయి. ఎందుకంటే చెప్పడానికి గట్టి విషయం ఉంటే మాట తేలిగ్గా ఉంటుంది. విషయం అంత గొప్పగా లేనప్పుడు మాటలు చాలా గట్టిగా పడతాయి. ఇది కవిత్వాల్లో 2 రకాలు ఉంటాయి. అందుకు ఋషుల వాక్యాలు చూడండి ఎంత సూటిగా ఉంటాయో, గురుగారి మాటలు అంత సూటిగా తేటగా ఉంటాయి. ఏదో కొత్తగా విన్నట్టుంటాయి. ఎందుకంటే కొత్తగా ఎంత ఆకర్షిస్తుందో అంత కొత్తగా విన్నట్టుంటాయి. కానీ సనాతనమైనవేవి, కొత్తవి ఇంకా. కానీ అందులో కేవలం దర్శన శక్తి కనిపిస్తుంది కనుక మనకి అది నూతనంగా కనబడుతుంది. అలాగే భారతీయ గ్రంథంలో ప్రతి వాక్యం అలాంటిది. ఎప్పుడైనా సరే మనకి ఏ కర్తవ్య స్ఫురణ తోచను కూడా గ్రంథం తీస్తే తప్పకుండా కర్తవ్య స్ఫురణ లభిస్తుంది. ఇలా వారి గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. అలాగే వారు మాట్లాడినవి అనేకం చాలా మంది రికార్డ్ చేసి ఇచ్చారు. ఇది కూడా పరిశీలించవలసింది. అవి కూడా ప్రస్తుతం మనకి అనేక రకాల ప్రక్రియల ద్వారా లభ్యమవుతున్నాయి. ఇవి కూడా మనం రోజుకు ఒకటైనా వినడం అనేది మొదలు పెట్టుకొని అందులో చెప్పిన మననం చేయాలి. ఎందుకంటే వారు చూపించినటువంటి అంశములు మనం పరిశీలిస్తుంటే దేశంలో వారు సంచరించేటప్పుడు ఇందాక కేవలం 10 మందికి స్ఫూర్తి కలిగించడమే కాకుండా వారు అడుగు వేయడం వల్ల, ఇందాక ఋషులు చెప్పుకున్నాం కదా, వారు అడుగు వేయడం వల్ల ఆ పరిసరాల్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం తొలగి ఒక దివ్యశక్తులు వ్యాపిస్తాయి. ఎందుకంటే గురువు గారు మన కనీవిని ఎరగని చోట ఎక్కడో చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి నదీ తీరంలో ఒక యజ్ఞం చేస్తారు కొద్దిమందితో. ఎందుకు చేశారు మనకు తెలియదు. లోకక్షేమానికి యజ్ఞం చేయాలంటే అంత మారుమూలు ఎందుకండి, పబ్లిక్లో చేయొచ్చు కదా. ఇది ఒకటి చాలా ప్రశ్న. అంటే పబ్లిక్లో చేసేది పబ్లిక్ చూడాలి, కానీ పబ్లిక్ క్షేమం కోసం చేసేది మాత్రం ఏకాంతంలోనే చేయాలి. అది ఒకటి తెలుసుకోవాలి. అనేక మంది మహర్షులు గుహల్లో తపస్సులు చేస్తారు. వాళ్ళు ప్రజల్లోకి రావాలి. ఈ ప్రజల్లోకి రావాలని రాజకీయ నినాదం తప్ప పరమార్థ నినాదం కాదు. తెలుసుకోండి. ప్రజల్లోకి వచ్చి ఋషులు మళ్ళీ ధర్నాలు చేస్తారండి కూర్చుని. ఋషులు మౌనంగా ధారపోసిన తపశ్శక్తి ఉంది, అది చాలా రక్షిస్తుంది. అది గురువు గారు చెప్పిన మాటలు, గురువు గారు రచించిన గ్రంథాలు, గురువు గారి జీవితం మనం చూస్తున్నాం. 3 నుంచి మరొకటి ఉంది గురువు గారు. అదేమిటంటే గురువు గారు మనెవరికి తెలియకుండా అత్యంత మౌనంగా అత్యంత గోప్యంగా దేశ క్షేమం కోసం ధారపోసిన తపశ్శక్తి. అది మర్చిపోవద్దు. ఆయన తపశ్శక్తిని లోకక్షేమం కోసం ఎంత ధారపోసారండి. ఇక్కడ విశ్వామిత్రుల వారు నేను యజ్ఞ రక్షణ చేస్తున్నాను, నువ్వు రా, యజ్ఞానికి రక్షించడానికి నువ్వు రా అని పిలిచి రాముని తీసుకెళ్లారు కదా. నేను తాను రక్షించలేకనా ఒక నెపం చెప్పాడు. నేను యజ్ఞభంగం చేస్తున్న రాక్షసుని శపిస్తే నా తపస్సు క్షయమవుతుంది కనుక రక్షించడానికి నేను తీసుకెళ్తున్నాను. అది బయట మాట అండి. లోపల మాట ఏంటంటే, రామ తపస్సు యజ్ఞం మా కోసం చేయట్లేదు. సిద్ధాశ్రమంలో మేము చేస్తుంది దేనికంటే లోకక్షేమం కోసం, దుష్టశక్తులైన రావణాదుల బాధ లేకుండా లోకానికి హితం కలిగించడం కోసం మేము అక్కడ యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞానికి అసలు బాధ వచ్చింది. అయితే లోకక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నది మేము, లోకక్షేమం కోసం అవతరించింది నువ్వు. కాబట్టి యజ్ఞాన్ని రక్షించవలసిన బాధ్యత నీది అని తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడి రహస్యం ఇక్కడ. అలాగా విశ్వామిత్రాది మహర్షులు లోకక్షేమం కోసం తపస్సులు ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ కాసింతైనా సనాతనం పచ్చగా బ్రతుకుతున్నదంటే మన వల్ల, మనం పెట్టుకున్న బొట్ల వల్ల కాదు. ఇలా ఎందరెందరో మౌనంగా గోప్యంగా ధారపోసిన తపశ్శక్తి. మనం సద్గురు శివానందమూర్తి గారు అలాంటి తపశ్శక్తిని ధారపోసిన వైనాలు ఏమిటో పరిశీలించాలి. అది ఎంత తిరిగారండి దేశం. నాకంటే ఎక్కువగా చరిత్ర తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారితో సన్నిహితులు. ఎలాంటి మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన. హిమాలయ పర్వతాలు మూలమూల ప్రాంతాలకు వెళ్ళారు, అక్కడ సాధన చేశారు. అంతేకాదు ఒకసారి ఆయన శివుడి దగ్గర కోపంగా మాట్లాడటం మాకు తెలుసు. ఆ కోపం ప్రేమపూర్వకమైన కోపమేనండి. ఎప్పుడు వస్తుందయ్యా నీ రాజ్యం అన్నారు ఇక్కడ. ఎప్పుడు వస్తుంది నీ రాజ్యం? ముఖ్యంగా కేదారు వెళ్ళినప్పుడు గురువు గారు ఒక చోటకు వెళ్ళేటప్పటికల్లా ఆయన శరీరంలో ఒక మార్పు వచ్చింది. వచ్చి నిలబడిపోయారు. వాళ్ళు నిలబట్టే కొంతసేపు ఉండిపోయారు. అదేదో దివ్య సమాధి పొంది ఋషి వలె ఉన్నారు కొంతసేపు. తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చి అడిగితే ఆయన చెప్పింది అంటే, శివుడిని నిలదీశాను. ఎప్పుడు వస్తుంది నీ రాజ్యం అని అడిగాను. నీ ధ్వజం ఎప్పుడు ఎప్పటిపడాడుతుందని అడిగాను. త్వరలో వస్తుంది అని చెప్పాడు అని చెప్పగానే మనసుకి అంత తృప్తి కలిగింది. అంతేకాదు ఆయన తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా హఠాత్తుగా బయలుదేరి కాశీ వెళ్ళారు కొందరికి తెలిసి ఇక్కడ. ఎందుకంటే విశ్వేశ్వరుడితో ముచ్చరించడానికి. అంటే ఆయన ఎవరితో సంభాషిస్తున్నారు? మనతో మాట్లాడుతున్నట్టే కనబడతారు, కానీ ఆయన కమ్యూనికేషన్ గాడ్స్ అండ్ స్టేజెస్. దేవతలతో ఋషులతో మాట్లాడేవారు ఆయన. వాళ్ళ సందేశాన్ని మనకు అందించేవారు. మన కోసం మన ఆర్తిని, మన ప్రార్థనని వాళ్ళకి అందించేవారు మహాత్ములు ఇక్కడ.
ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ దివ్యమైన సంకేతాలు అవి అందుకోగలిగిన దివ్యదేహం వారికి ఇక్కడ. అలాంటి దివ్యదేహంతో దివ్య తపశ్శక్తితో వాటిని తాను అందుకుంటూ మనకు అందించారు ఇక్కడ. అలా మనం అందుకున్న వారి మాటలన్నీ అటువంటి దివ్య సంకేతాల ద్వారా లభించినటువంటివి. ఇలాంటి ఎన్నో అనుభవాలే. అంతేకాదు 14 తర్వాత వచ్చిన పరిణామాలు ధర్మాభిలాషలు కొంత ఊరట కలిగించినవి జరిగాయి మనకి ఇక్కడ. అదేదో ప్రజాబలం ఇవన్నీ లోక వ్యవహారాలు, కానీ ఋషుల బలం వెనకాల పనిచేసింది. అనేక మంది ఋషులు లోకక్షేమం కోసం మనకు తెలియకుండా చేసిన తపస్సుల బలం సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక మంచి నిర్ణయంగా కనబడింది. ఆ సమయంలో ఆ ఋషి పరంపరలందరినీ ప్రేరేపణ చేసి వాళ్ళ యొక్క స్ఫూర్తిని తాను అందించినటువంటి వారు సద్గురు శివానంద గారి. మాట చాలా మందికి తెలియదు, మా బాండ్లకు తెలుసు. అంతేకాదు ప్రధానికి తెలుసు ఆ విషయం. ఇలాంటి కొన్ని ప్రధాన విషయాలు ఉంటాయి. ఇంకో మాట అనేవారు గురువు, దేవతల కంటే ముఖ్యం ఋషులు నాయన అని. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఋషులు అనే మాట వినగానే గురువు గారికి మహాప్రేమ. ఎందుకంటే దేవతల కంటే గొప్పవారు ఋషులు. ఫలానా దేవత ఫలానా అని చెప్పింది ఋషులు, దేవతను దర్శించిన వారు ఋషులు. ఋషులు గారిని తలంచుకుంటే ఆ దేవతలకు కూడా దగ్గరలేకుండా చేయగలరు. సామాన్యమైన మాట కదా, వినడానికి చాలా హాస్యంగా అనిపించచ్చు కానీ సత్యం. ఒక ఋషి అంటాడు, నా భక్తుడికి చర్మ వ్యాధి వచ్చింది కనుక సూర్య భగవానుగా తగ్గించాను. వెంటనే ఆ సూర్యుడు అంటాడు, ఇది కర్మ బలీయంగా ఉంది, నేను చేయలేను అన్నాడు. చెయ్యకపోతే నీ పూజలు లేకుండా నేను చెప్పిస్తాను చెప్తాను అంటాడు. ఇది జరిగిందండి. ఆ ఋషి పేరు నేను ఇక్కడ చెప్పను కానీ ఒక ఆయన చరిత్ర, మామూలు విషయం కాదు. అంటే దీన్ని బట్టి దేవతలను కూడా శాసించే శక్తి ఋషికి ఉంటుంది. ఒక దేవతల దగ్గర ఉన్న దివ్యమైన శక్తిని మనకు అందించే శక్తి ఋషికి ఉంటుంది. ఎందుకంటే ఆయన దర్శిస్తాడు, పొందుతాడు, మనకు అందిస్తాడు. కనుకనే మనకి దేవతలకి మధ్య ఋషులు ఉంటారు. ఆ ఋషులకి దేవతలకి మనకి మధ్యన గురువు గారు ఉన్నారు తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకంటే ఋషుల తేజస్సు ఇవన్నీ మనకు అందించారు. ఇవి వారి మాటలు మనం మననం చేసుకోవడం, విన్నవన్నీ మననం చేసుకున్న చాలండి. ఒకప్పుడు పెద్దలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఉపన్యాసం వేదిక పెట్టి మాట్లాడినదే ఉపదేశం అనుకోవద్దు. ఒక్కొక్కప్పుడు సందర్భవశాత్తు మాట్లాడినవి కూడా ఉపదేశాలే. ఇది అవే నిజానికి పెద్ద ఉపదేశాలు. అందుకే అంతేవాసిత్వం, శుశ్రూష అనే మాటలు మనం వింటూ ఉంటాం. శుశ్రూష అంటే కాళ్ళు నొక్కడం, చేతులు నొక్కడం కాదు. శుశ్రూష అనే శబ్దానికే శ్రోతం ఇచ్చా శుశ్రూష, వినాలనేటువంటి శ్రద్ధ. అందుకు గురువు దగ్గర నిరంతర సేవా రూపంతో సంచరిస్తుంటే మరి ఏ మాట ఏ సమయంలో ఏ మాట అంటారో తెలియదు. కానీ నువ్వు నీ తెరచిన హృదయం అయితే మాత్రం ఆ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేసేంత శక్తివంతం అవుతుంది. అలా గురువు గారు పలికిన ప్రతి పలుకు అలాంటివే. ఎన్నని ఒక్కొక్క సమయంలో బోర్డును గుర్తొస్తున్నప్పుడు ఏమి గుర్తులు. అలాంటివి ఎన్ని వాక్యాలు అడుగడుగునా స్ఫురిస్తూనే నడుపుతుంది. పైగా అవసరాలకు వచ్చినప్పుడు అవసరమే స్ఫురిస్తూనే ఉంటాయి. అలాంటి గురువుగారి అనుభవాలు కొన్ని వ్యక్తిగతంగా మనం చెప్పాలి అంటే వారి దృష్టి ఎలా ఉంటుంది చూడండి. ఒకప్పుడు వారు హైదరాబాద్లో వీరింటికి వచ్చారు. అప్పుడు తీర్థం పుచ్చుకోవడానికి నేను బయలుదేరాను చిక్కడపల్లి నుంచి. ఆటోలో వెళుతున్నాం. గురువు గారు మళ్ళీ సమయం దాటితే కలుసుకోలేదు. వెళుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఉపన్యాసాలని చెప్తూ ఊళ్ళంతా తిరుగుతూ ఉంటే తృప్తిగా ఉపాసన చేసుకోలేకపోతున్నాను. జపం తపం అనుష్ఠానం కావలసిన తృప్తిగా చేసుకోలేకపోతున్నాను. ఏదో చేసుకుంటున్నాం కానీ ఎలాగో అని బాధపడుతూ మనసులో కలిగింది. గురుగారి దగ్గర కూర్చున్నాం కానీ ప్రశ్న వేయలేదు. కూర్చున్నాం. నేను దగ్గరికి వచ్చి విభూతి పెట్టి నీ ఉపన్యాసమే నీకు ఉపాసన అన్నారే. అంటే దీని అర్థం ఏంటి? ఉపాసనతో గొప్పగా ఉపన్యాసం చెప్తున్నామని కాదు. ఉపన్యాసాన్ని ఉపాసన చెయ్యని నిర్దేశం. అది తెలుసుకోవాలి. ఇక్కడ గురువాక్యాలు అలా ఉంటాయి. అప్పటి నుంచి దృక్కోణం మారిపోయింది. ఆ ఉపాసనే చేస్తున్నాం ఇక్కడ. అంతేకాదు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాత్సల్యం, అదేవిధంగా కర్తవ్య నిర్దేశం రెండు. ఎందుకంటే వారు వాడుకుంటున్న పనిముట్లం మేము, అందులో సందేహం లేదు. ఇక్కడ ఎంతమంది నా ఎలా తీర్చిదిద్దారో మనకు తెలుసు. తాను స్వయంగా తపశక్తిని ధారపోసి దేశం కోసం, ధర్మం కోసం, జ్ఞానం కోసం. రెండవది తాను స్వయంగా మాట్లాడి, మూడవది తాను స్వయంగా రచించి, నాలుగవది తాను స్వయంగా సంచరించి ఉనికి చేత ఆదిశంకర భగవత్పాలు ముమ్మార్లు భారతదేశం తిరిగారు. ఎందుకంటే ఒకటోడు కూర్చొని భాష రచించి శిష్యులకి ఇది పంపించచ్చుగా, సరిపోదు. తన కాలు అడుగు వేస్తున్న కొద్దీ ఆ చోటు ప్రభావితం అవుతుంది. అందుకు గురువు గారు సంచరించారు. దేశమంతా ఎందుకు సంచరించారంటే దేశాన్ని పవిత్రం చేయడం కోసం సంచరించారు. ఇన్ని చేసిన మరొక పని ఏమిటి అంటే మేధావులను స్పందింపజేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తలంచుకుంటే విభూతి రాల్చగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. కానీ రాల్చిన విభూతులు పంచుతూ తిరగలేదండి. జ్ఞాన విభూతిని పంచుతూ తిరిగారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ తిరిగేటప్పుడు కూడా ఎంతమందిని ఎలా ప్రభావితం చేశారు అంటే మేధావులందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు.
మేధావులు అంటే తార్కికంగా ఆలోచించగలిగే వాళ్ళు, తాత్వికంగా దర్శించగలిగే వాళ్ళు. అలాంటి మేధావులు ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు మూఢనమ్మకాలు పడరు, ఆకర్షణలు లంగరు. అలాంటి వారు వెళ్ళారు అక్కడికి. వెళ్ళింది ఎందుకు అంటే ఆయన వాళ్ళందరినీ ఆకర్షించారు. నిజంగా జ్ఞానంతో ఆకర్షించారు, తపస్సుతో ఆకర్షించారు. ఆకర్షించి వాళ్ళ ద్వారా తాను చెయ్యదలుచుకున్న పనులు చాలా చేశారు. ఇది తెలుసుకోవాల్సింది. మహాపండితుడు, అందున తెలుగువారు మర్చిపోలేని మహాపండితులు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారిని పిలిపించి వారి ద్వారా ఏం చేయించారని మనకు తెలుసు. ఎన్ని గ్రంథాలు రచించారు? హిందూ మతం గ్రంథాలు రచించారు పుల్లెల వారు. రెండవది శివదృష్టి అనే గ్రంథానికి భాష్యం రచించారు. వారి చేత రచింపజేయించింది ఆయన. అలాగే కౌండిన్య స్ఫూర్తి అనే గ్రంథం రచించారు పుల్లెల వారు. తన గోత్రనామంతో ధర్మశాస్త్రాన్ని రచించారు. అది వెళ్తే ఒక మాట నాకు శివానందమూర్తి గారు, ఇలాంటి రచన కోసం ఎదురు చూస్తున్నాను. వెంటనే ఈయన స్ఫూర్తితోనే రచింపజేశారు అని. ఇది ఎలాగంటే రమణ మహర్షి కావ్య కంటే గణపతి ముని చేత ఉమాశాస్త్రం రాయించినట్టు. కొన్ని రహస్యాలు నిజానికి రచించింది గణపతి ముని, దాన్ని రాయించింది ఆయన. అలా ఎంతమంది చేత. అంతేకాదు ఒక మహానుభావుడు ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు, ఆయన వేద పండితుడు, సంస్కృత భాషా కోవిదుడు, రెండవది అధ్యాపకుడు, సమాజం కోసం తపన పడుతున్న మహాపండితుడు. అలాంటి ఆయన వెళితే ఇన్ని నీ దగ్గర ఉన్నాయి కదా, నీకు బాధ్యత అన్నారు. అదేమిటి అంటే వేదాన్ని ఆధారం చేసుకుంటూ సనాతన ధర్మాన్ని అవమానించిన వాళ్ళు ఉన్నారు. అందులో మనకి ఆర్య సమాజం మొదలైన వచ్చినప్పుడు విగ్రహారాధన, పురాణము వీటన్నిటిని అవమానించినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి మాటలు నువ్వు ఖండించాలి, నీ బాధ్యత అని చెప్పారు. ఇక్కడ వెంటనే వణుకు పుట్టింది, ఇది ఎలా సాధ్యము అని. కానీ ఆయన చెప్పేది సాధ్యమని ప్రశ్న వేసుకోకూడదండి. సాధ్యమయ్యేటట్లు చేయగలిగే శక్తి కూడా వాళ్ళు ప్రసాదిస్తారు, అది తెలుసుకోవాల్సింది. వెంటనే వారు 3 గ్రంథాలు రచించారు, చాలా విశేషమైనది. ఆ 3 గ్రంథాలతో మొత్తం వారు ఏ వాదములు చేశారో వాటన్నిటినీ కూడా పూర్వపక్షం చేస్తూ, సిద్ధాంత ప్రతిపాదన చేస్తూ అత్యద్భుతమైన గ్రంథం రాశారు. అంటే రాయించింది. అలాగే చాలా కాలం క్రితం ఒకరు వచ్చి నాట్యశాస్త్రం, యోగ శాస్త్రం రెండింటినీ కలుపుతూ పరిశీలించబోతున్నామండి, దాని గురించి మీతో మాట్లాడమని సద్గురు శివానందమూర్తి గారు పంపారు అన్నారు. నేనేం మాట్లాడతానన్నా, ఇంత ఏంటి విషయం అని అడిగితే, వారు మాకు చూపించమని ఫోటో చూపిస్తున్నా, ఎవ్వరికి చూపించట్లేదు, ఇది మీకు చూపిస్తున్నామని చూపించారు. శివానందమూర్తి గారు వివిధ నాట్య భంగిమల్లో ఉన్నటువంటి ఫోటోలు, వివిధ కరణములు. అంటే ఆయన తెలియని విద్యలు ఉన్నాయా? నాట్యం కూడా యోగమే అని చూపించారు మహానుభావులు. అదేవిధంగా వీణ గాయత్రి గారి చేత సంగీతం యోగమని వీణ పూర్తిగా కుండలిని స్వరూపం అనేటువంటి పరిశోధన చేయించారు. అంటే తన కాలంలో ఉన్నటువంటి రకరకాల విద్వాంసులు, అవి కళల్లో కావచ్చు, విద్యల్లో కావచ్చు, వీటన్నింటిలో విద్వాంసులందరినీ ప్రభావితం చేశారు. ప్రభావితం చేసి పరిశోధనలు చేయించారు వాళ్ళ చేత ప్రత్యేకించి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ స్ఫూర్తి ఇప్పుడు కొనసాగాలండి. అనేక మంది విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా స్ఫూర్తి పొంది మనదైన ఆర్య సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీయాలి. ఇది చాలా ప్రధానమైన కర్తవ్యం. ఎందుకంటే అసలైన ఇంటెలిజెన్షియా డెవలప్ కాకపోవడం వల్ల ఒక సూడో ఇంటెలెక్చువల్స్ తయారైపోయారు. వీళ్ళ వల్ల దశాబ్దాలుగా భారతదేశానికి ఒక పెద్ద దుర్గతి పట్టింది. అందుకు అసలైనటువంటి జ్ఞానం అందించాలనే ఉద్దేశంతో గురువు గారు చేసినటువంటి ప్రారంభించినటువంటి అంశం మనం మర్చిపోరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకు అటువంటి కోణంలో అందరూ పరిశోధన చేయాలి. వాళ్ళని ఇప్పుడు చాలా మంది సైన్యంగా తయారు చేశారు గురువు గారు. ఇలా నేను మచ్చుకు 2-3 చెప్పానే కానీ ఇలా ఎన్నో. ప్రధానంగా గురువు గారి విద్య యోగ విద్య, అది మనం మర్చిపోరాదు. ఎందుకంటే గురువు గారితో నేను చివరిగా ఒక ప్రేరణ వచ్చినట్టు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను హఠయోగం చేశాను. ఆ హఠయోగం ఆయనకి ఒక సిద్ధ పురుషుడి ద్వారా ప్రాప్తించింది. అంటే ఒక కారణ జన్ముడు లేదా అవతార పురుషుడికి ఒక మహాత్ముని ద్వారా విద్యలు అందిస్తారు. విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చినట్టు. అంటే విశ్వామిత్రుడు విద్యలు ఇవ్వకపోతే రాముడు చేయడా? అంటే లోకక్షేమం కోసం రామచంద్రమూర్తి ఉన్నాడు కనుక తమ దగ్గర ఉన్న విద్యను కూడా లోకక్షేమం కోసం వినియోగించడం కోసం రాముడు ధారపోశారు. అలా కొందరు యోగులు, సిద్ధ పురుషులు గురువు గారికి తమవైనటువంటి విద్యల్ని ధారపోశారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. దాని ద్వారా మీరు లోకక్షేమం చేయాలి. ఆ విధంగా ఆయన గమనించినటువంటి జ్ఞానం పొందినటువంటిది ఇదంతా మనకి వారి ఉనికితో ఇన్ని రకాలుగా అందించారు. అయితే వారి తపశక్తి ప్రభావం నేటికి మనల్ని నడుపుతోంది, అందులో సందేహం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే వారి స్మరణతో మనం మహిమానుభవాలు పొందడమే కాకుండా స్ఫూర్తిని పొందాలి. అందుకే ఒకటి మహిమానుభవం, ఒకటి స్ఫూర్తి అనుభవం. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే కర్తవ్యంలో మనం ఏం చేయాలి, మన ఉనికిని సార్థకం చేసుకోగలగాలి. చిట్ట చివరి వరకు ఆయన దేశం గురించి మాట్లాడారు, తెలుసు కదా. భారతదేశం, భారతీయ ఆత్మ, అంతే. అంతేకాదు 1947 ఉత్సవం అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం, స్వాతంత్ర్యం వచ్చిందని.
కానీ గురువుగారు మాట్లాడారండి, అది విషాదకరమైనది అంటారు. ఇక్కడ ఆ కోణంలో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతమంది ఆలోచించారండి గురువుగారి కోణం? అది బాధపడవలసిన రోజు. యుద్ధం లేకుండా, ఉప్పెనలు ఉత్పాదాలు లేకుండా ఉన్న పడాన దేశం 3 ముక్కలైపోయిన రోజు అయ్యా అని అన్నారు. ఎంత వేదన పడవలసిన విషయం అండి ఇక్కడ. అది మనం గమనించినట్లయితే ఆనాటి యొక్క చరిత్రను నేటి పిల్లలకు మనం చెప్పట్లేదు, జెండాలు ఎగరేసుకుంటున్నాం. కానీ అసలేం జరిగింది దేశానికి? అసలు చరిత్ర మరుగున పడిపోయింది. కానీ గురువు గారి యొక్క తపనలు అసలు చరిత్రను వెలితేయడం, దానికి ఒక పాత్రికేయుని ఎంచుకున్నారు గురువు గారు. అతని ద్వారా అసలు చరిత్రలు ఏమిటో రాయించారు. చాలా మంది తెలిసి ఇక్కడ అంటే ఎంతమందిని ఎలాంటి ఆయుధాలుగా వాడారో మనం తెలుసుకోవాలి. తాను స్వయంగా చేయడమే కాకుండా ఎందరో తన శక్తిని నింపి సమాజంలో పంపించారు. వాళ్ళందరూ చేస్తున్నారు. అంటే శంకర భగవత్పాదులు వంటి వారు సన్యాసులుగా ఉంటూ జ్ఞానాన్ని అనేక శిష్యుల ద్వారా ఎలా వ్యాపింపజేశారో, ఇది కేవలం గృహస్థుగా మామూలుగా మసలుతూనే జీవన్ముక్తులని చెప్పడానికి యత్యాశ్రమో అత్యాశ్రమో కానక్కర్లేదయ్యా. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా జీవన్ముక్తుడు లోకక్షేమం కోసం ఎంతైనా చేయగలడు అనడానికి ఒకే ఒక్క ఉదాహరణ మనం చెప్పుకోదగ్గర శివానందమూర్తి గారు. మిగిలిన వాళ్ళందరూ యత్యాశ్రమంలో ఉంటే రమణ మహర్షి లాంటి వారు, కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ జీవన్ముక్తులు ఇంత పనిచేసిన వారు మాత్రం సద్గురు శివానందమూర్తి గారు. అందరి సందేహం లేదు. ఇవాళ మనం చెప్పుకున్న దాని సారాంశంగా గమనించినట్లయితే వారి దృక్కోణం ఎలాంటిదో మనం పరిశీలించుకున్నాం. అదేవిధంగా దేశహితం ధర్మహితం కోసమే మనం పనిచేస్తే ఈశ్వరానుగ్రహం పొందవచ్చు. ఎందుకంటే ఈశ్వరుడితోనే మనం ఉన్నాం, ఈశ్వరుడిలోనే మనం ఉన్నాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే కొత్తగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని లేదు. ఉన్న ఈశ్వరుడు ఉనికిని స్పృహలోకి తెచ్చుకుంటే చాలు. ఇక్కడ అదే గురువుగారు చెప్పిన సందేశం. అందుకే పరమాత్మని జ్ఞానం మనం కోరుదాం, ఇంకోటి అక్కర్లేదన్నారు. ఇక్కడ చాలండి. ఇక్కడ అదొక్కటి వస్తే బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. జ్ఞానబ్రహ్మను కోరుదామనేది గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానం, మరొకటి కాదు. ఇంత గాయత్రి మంత్రం చేసి ఏమన్నారు? ధియోయోన ప్రచోదయాలు, బుద్ధిని ప్రేరేపించే ఈశ్వర చైతన్యాన్ని నమస్కారం. అంటే మా బుద్ధిని సరిగ్గా ప్రేరేపించవయ్యా. సనో బుద్ధ్యా శుభయా సంయునత్తు, ఇది ఉపనిషత్ మంత్రం. అదే గురువు గారి బోధ. కనుక సర్వగ్రంథ సారంగా ఈశ్వరుని ఆశ్రయించి సద్బుద్ధిని ఇమ్మని మనం ప్రార్థిద్దాం. ఏ బుద్ధి మన ఉనికికి సార్థకతనిస్తుందో, ఏ బుద్ధి మన వల్ల ధర్మానికి ప్రయోజనం కలిగేటట్టు చేస్తుందో అలాంటి బుద్ధినిచ్చి మనం నడిపించమని సద్గురుని ప్రార్థించేద్దాం. ఈ రోజు నేను కేవలం స్మరణగానే చెప్పుకున్నానే తప్ప పెద్దగా నేను అందులో అధ్యయనము పరిశీలన విషయాలు మాత్రం చెప్పదలుచుకోలేదు. మరొక ప్రయత్నం చేద్దాం. ఏది పలికినా అది గురువు గారు పలికించినటువంటివి. అటువంటి సద్గురు శివానందమూర్తి గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వారి స్మృతి ఎప్పుడు సజీవం. నేను వారు పరమపదించి శివైక్యం చెందిన సమయంలో అమెరికాలో విషయం ఎంత తెలిసినప్పటికీ కూడా భౌతికమైన వారు ఉన్నారని చెప్పి ఆ ధైర్యంగా తిరిగేశారు. ఒక్కసారి ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయినటువంటి బాధ మాత్రం. ఎందుకంటే ధర్మానికి ఎక్కడే గ్లాని కలిగినా, కూడని మాట విన్నా ఒక్కసారి వారు గుర్తొచ్చేవారు, వారితో చెప్పుకోవాలనిపించేది. అలాంటి ఒక తోడు వెళ్ళిపోయింది అని ఒక బాధ కలిగింది. అప్పుడు బాసటగా ఒక మాట అనిపించింది. అదే అప్పుడు వ్యాసంలో రాయడం జరిగింది. అదే ఆ వ్యాసానికి చివరి మాట, నేటి ఉపన్యాసానికి చివరి మాట. గురువుగారు ఉన్నంతకాలం గురువుగారు శివుణ్ణి చూసుకున్నాం, ఇప్పుడు శివునిలో గురువుని చూసుకున్నాం. సర్వం శివానందమూర్తికి చరణారవిందార్పణమస్తు. నాకు ఎంత భాగ్యం, అవకాశం అనే మాట కూడా చిన్న మాట, ఒక భాగ్యం. ఎందుకంటే గురువు గారి పుట్టినరోజు నాడు వారు మసలిన ఈ చోట, వారి దివ్య సమాధి ఉన్నటువంటి చోట. ఎందుకంటే సాధారణంగా శైవ సంప్రదాయంలో లింగధారణ చేసినటువంటి వారి శరీరం జంగమ శరీరం, శివుడి యొక్క జంగమ రూపం. అందుకే వారికి సమాధి చేసినప్పుడు శివుడికి ఏ మర్యాదలు ఉంటాయో వారి సమాధికి అదే ఉంటాయి. అలాంటి సాక్షాత్తు శివుడే దివ్య ఉపాధిలో సంచరించినప్పుడు అలాంటి శరీరం వారిది. ఆ శరీరం ఎక్కడైతే సమాధి చేయబడుతుందో అక్కడ సూక్ష్మ రూపంలో అంగుష్ట ప్రమాణంలో వారి యొక్క ఒక దివ్య తేజస్సు ఉండి అనుగ్రహిస్తుంటుంది అని చెప్తారు. అందుకే మహాత్ముల సమాధి దగ్గర కాసింత అనుష్ఠానం చేసుకున్న ఒక నమస్కారం చేసినా అది ఎన్నో రెట్ల ఫలిస్తుందని యోగశాస్త్రాల్లో చెప్పబడుతున్నటువంటి మాట. అలాంటి దివ్యధామం దగ్గర వారు ఉనికిని ప్రతి అడుగున అనుభవిస్తున్న చోటులో ఆ అనుభవంతో పాటు నిజానికి నేనేం మాట్లాడుతున్నానో, నా చుట్టూ ఎవరున్నా నాకు ఏం తెలియట్లేదు అనేది నాకు ఈ సమయంలో ఉన్నటువంటి అనుభూతి. కేవలం వారిని స్మరిస్తూ ఒక తాదాత్మ్యంతో మాట్లాడుకున్నాం. ఏది ఉపోద్ఘాతం, ఏది వివరణ, ఏది ముగింపు నాకు తెలియదు. తలాతోక లేని మాటలన్నీ కూడాను. తలాతోక అంటే తుది మొదలు, తుది మొదలు అంటే అంతం, తుది మొదలు లేనిదంటే అనంతం. అనంతమైన గురుతత్వం గురించి అనంతంగా మాట్లాడుతూ ఉంటే ఎలాగా కొంచెం ఆపాలి కదా. అందుకోసం ఈ స్మృతి చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. పైగా నా చుట్టూ రెండు వైపులా కూర్చున్నట్టు వారు కూడా గురువు గారి యొక్క
విభూతి ఉన్నటువంటి దివ్య స్వరూపాలు. ఒకరు బసవరాజు గారు, ఒక రమణ గారు. వీరి పట్ల మాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. అయితే వీరి మధ్యలో కూర్చోవడానికి నాకు మంచి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు గారు ఒక సభలో నాతో ఒక మాట అన్నారు. సభలో అందరూ వింటూ ఉంటేనే, ఎందుకంటే నాకున్న సమన్వయ సరస్వతి అన్న మాట కూడా వారి ద్వారా వచ్చినది, వారు అనుగ్రహించినది. అందులో కూడా ఒక మాట, బిరుదు కాదు ఉండే, ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ పదవి ఇచ్చారంటే జాగ్రత్తగా పోలీసు పని చేయని అర్థం. సమన్వయ సరస్వతి అంటే నాయన అసలే విభేదాలతో కొట్టుకుపోతున్న దాంట్లో ఏకత్వాన్ని నువ్వు ప్రతిపాదన చేస్తూ సమన్వయం చేస్తూ మాట్లాడవలసిన బాధ్యత నీది, ఆ శక్తి నాది అన్నారు. అది ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు వేదిక మీద. నాకు షణ్ముఖ శర్మ అంటే పుత్రవాత్సల్యం అని ఇప్పటికీ ఆ మాట గాఢాలింగన చేసుకున్నారు. ఆ స్పర్శానుభూతి ఇప్పుడు ఉన్నదండి మనసులో. ఆ రెండు మాటలు పుత్రవాత్సల్యం. అప్పుడు అనిపించింది షణ్ముఖుడు శివానందుడు పుత్రుడుగా కేమవుతాడని. ఆ మాటే మనసులో అనిపిస్తుంది ఇక్కడ. అందుకే అన్నగారులను ఇద్దరికి నమస్కారం చేస్తూ ఒక చిన్న తమ్ముడుగా ఇక్కడ కూర్చొని వేదికలో నా ఇరువైపులా రెండు బలాలు ఉండి మాట్లాడించిన వాళ్ళిద్దరికి నమస్కరిస్తూ, వేదిక ముందున్న గురుతేజానికి నమస్కరిస్తూ స్వస్తి. ఇది మీతో కలిసి పంచుకున్నటువంటి తోటి సోదరుడు అనుభూతే తప్ప ఇది అనుగ్రహ భాషణము కాదు, ప్రవచనము కాదు. గురు సన్నిధిలో శిష్యుడు అనుగ్రహ భాషణం చేయడు, వారు అనుగ్రహం వల్ల భాషణం చేస్తాడు. ఇది తెలుసుకోవాల్సినది. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.